హాయ్ అండి. అసలు టేస్ట్ ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఒక ఐరన్ కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత మనకు తగినంత ఆనియన్స్ అంటే 1 కేజీకి మనం మినిమమ్ 2-3 ఆనియన్స్ అనేది కంపల్సరీ పడుతుంది కాబట్టి 2-3 ఆనియన్స్ చాప్ చేసుకొని అవి మనం వేగించుకోవాలి. అట్లా వేగుతున్న క్రమంలో మనం ఏం చేయాలంటే కల్లుప్పు అంటే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అనేది యాడ్ చేయాలి. సో, ఇక్కడ మా తమ్ముడు ఏం చేసిండంటే చేత్తో స్ప్రింకిల్స్ ఏస్తున్నాడు కాబట్టి మీకు తగినంత ఉప్పు అనేది మీరు వేసుకోండి. అట్లా కలుపుతున్న టైంలో రెడ్ కలర్ అయిన తర్వాత మనం ఇమీడియట్‌గా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకుంటున్నా కాబట్టి నాకు 2 టేబుల్ స్పూన్స్ అనేది సరిపోతుంది. సో, అది వేసిన తర్వాత దాన్ని బాగా కలిసేటట్టు అండ్ అది బాగా వేగేటట్టు మనం వేపుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన అనేది వస్తది. సో, కంపల్సరీ మనము వేపించుకోవాలి. దాని తర్వాత తగినంత పసుపు వేసిన వెంబడే మనం ఏం చేసినా ఏదైతే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఏదైతే ఉందో అది మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ మేము 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి మాకు 2-3 ఆనియన్స్ అనేది పడుతుంది. సో, కంపల్సరీ మీరు ఐరన్ కడాయి అనేది తీసుకోవాలి ఫ్రై చేసే టైంలో. మనము స్టీల్ కానీ లేకపోతే అల్యూమినియం తీసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా మాడుతుంది, ముక్క అనేది ఉడకదు. అదే ఐరన్ కడాయిలో చేస్తే అది ఈజీ ముక్క అనేది లోపల దాకా ఉడుకుతుంది కాబట్టి కంపల్సరీ ఐరన్ కడాయి అనేది తీసుకోవాలి. సో, కొంచెం మనం పసుపు అన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడే ఎంబడే మనం వెంట అనేది దాన్ని కలపకూడదు. ఎందుకంటే ముక్క అనేది చిదిగిపోతుంది కాబట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం మనకి ఇట్లా వాటర్ అనేది బయటికి వస్తుంటుంది. సో, వాటర్ బయటకు వస్తుందంటే దాని అర్థం ఏంటంటే అది ఈజీగా కుక్ అవుతుంది. సో, ఆ వాటర్ బయటకు వచ్చి ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం వేయించాలి. దాని తర్వాత మనకి తగినంత ఉప్పు అనేది తగినంత కారం అనేది వేసుకోవాలి. సో, మాకు తగినంత కారం అంటే మేము ఇక్కడ తెలంగాణ కాబట్టి మేము అట్లీస్ట్ ఒక 5 or 7 టేబుల్ స్పూన్స్ అనేది కంపల్సరీ వాడతాం. కాబట్టి మీకు తగినంత మీరు కారం అనేది వేసుకోండి. బాగా దాన్ని ముక్కకు అనేది పట్టాలి. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ముక్కకు బాగా పడితేనే మనకు ఆ ఉప్పు కారం అనేది తెలుస్తుంది. సో, అది మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకొని దింపేయడమే.